నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కోపం, ఉక్రోషం, తొందరపాటు మంచి లక్షణాలు కావని అందరికీ తెలుసు. కోపం మన మీద చెడు ఫలితాన్ని చూపుతుందని మనకనేక సార్లు అనుభవమైన మనసు మూలాల్లో దాన్ని కప్పిపెట్టేందుకు సకల విధాలుగా ప్రయత్నించినా దానిని ఆపడం కష్టం. ఏదో విషయానికి, ఏ చిన్న మాటకో, చివరికి ఓ నిశ్శబ్దపు చూపుకో కూడా మనలో లోపల నుండి మెరుపులా చెర్రన కోపం దూసుకొస్తుంది. కోపంతో కళ్ళు ఎర్రబడడం, పిడికిళ్లు బిగుసుకోవడం, రక్తం వేగంగా ప్రవహించడం, గుండె తీవ్రంగా కుట్టుకోవడం వంటి శారీరక లక్షణాలు అందరికీ బయటకే కనిపించిపోతాయి. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. మహిళలకు చట్టపరంగా ఉన్న హక్కుల గురించి తెలపడానికి మనతో పాటు ప్రముఖ లాయర్ శ్రీమతి పార్వతి గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మనకు ఒక సఖీల ఉత్తరం రాస్తున్నారు. హైదరాబాద్ నుంచి హేమ. తనకి తన భర్తకి చిన్న చిన్న గొడవల వల్ల విడిపోయి ఉన్నారు. భర్త ఏమో తన నుంచి విడాకులు కోరుకుంటున్నారు, కానీ తనకి మాత్రం భర్తతో కలిసి కాపురం చేయాలంది. సో చట్టపరంగా తను ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు అని అడుగుతున్నాను. ఓకే, తనకు కలిసి కాపురం చేయాలంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసుకోవచ్చు. అంటే భర్తకు ఒక ఆదేశం ఇవ్వమని కోర్టు ద్వారా ఒక డిగ్రీ జారీ చేయమని తీసుకుని వెళ్ళమని. ఇట్లా కాకుండా ఇప్పుడు చాలామంది జంటలు ఏం చేస్తున్నారంటమ్మా, ఏదో చిన్న చిన్న అపార్థాలు, పొరపచ్చాలు వచ్చినప్పుడు ఒకేసారి హేస్టీ డెసిషన్ తీసుకుంటున్నారు. వెంటనే విడిపోవాలి, విడాకులు తీసుకోవాలని చెప్పేసి చాలా తొందరపాటు స్వభావంలో కోర్టులకు వెళ్తున్నారు అనమాట. తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళ పశ్చాత్తాపం బిగిన్ అవుతుంది. అయ్యో, ఆ రోజు నేను కొంచెం సర్దుకొని పోతే బాగుండేదేమో, ఇంకా కొంచెం నా టెంపర్మెంట్ నేను తగ్గించుకుంటే బాగుండేదేమో, పిల్లలు పాడైపోతారని, కానీ సమాజంలో ఒక రకమైన న్యూనత భావానికి లోనవలసి వస్తుందని చెప్పేసి బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, విడాకులు అన్న ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి ఈ సమస్యకి ఏదైనా ఫర్దర్గా దీన్ని మనము మంచిగా అమికబుల్గా సెటిల్ చేసుకోవచ్చా అని ఆలోచించాలి. ఎందుకంటే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ అన్నదే ఇందాక మనం చెప్పుకున్నాము,